హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే 2 days బ్యాక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, కొబ్బరి పాలతో పులావ్ అనమాట. సో అదైతే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా దాంతో పాటు అలా కొబ్బరి మిగిలిపోతుంది కదా, సో దాంతో ఒక స్వీట్ అయితే చేస్తానని చెప్పాను కదా. సో ఎస్టర్డే అయితే ఒక స్వీట్ అయితే పెట్టేశాను బెల్లంతో. ఇదైతే చక్కెరతో అనమాట. సో బెల్లంతో కన్నా చక్కెరతో కొంతమంది చాలానే లైక్ చేస్తారు, ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఫ్లేవర్స్ అలా ఉంటాయన్నమాట. సో వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను ఈరోజు. ఇంకా వీడియోలకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే 1/2 cup వాటర్ వేసుకోవాలి. 1 glass చక్కెరకి. నేనైతే అంతకు ముందుగానే స్వీట్ చేశాను కాబట్టి సేమ్ అదే ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇలా చక్కెరని వేసాక బాగా కలుపుకోవాలి. అండ్ సిమ్లోనే ఉంచుకుంటే మనకు బాగా వస్తుంది సిరప్ అనేది. అంటే సిరప్ కాదు, సేమ్ పాకులాగా రావాలన్నమాట. ఇది కూడాను సేమ్ అలానే వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట పాక్ అనేది. సో ఇలా అయితే మనము చక్కెర పాకనైతే పట్టుకోవాలి. సో ఇప్పుడు మనము పక్కన తీసి పెట్టుకొని ఉన్నాం కదా కొబ్బరి. ఈ కొబ్బరిలో అయితే మనము వేలకల పొడి అయితే వేసుకోవాలి. ఏలక్కాయ పొడి వేసుకున్నాక ఇంకా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పాకు దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఇలా వైట్గా ఫామ్ అవుతుంది కదా. ఇది వైట్గా ఫామ్ అయ్యేది ఫుల్గా అయ్యేంత వరకు ఇలా సన్నని మంట పైన ఉంచుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనము కొబ్బరిని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇంకా మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కొబ్బరి కొంచెం తక్కువైనా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఇలా కలుపుకున్నాక మీ దగ్గర నెయ్యి అనేది అవైలబుల్గా ఉంటే కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలానే బాగా ఫ్రై అయితే మనకు ఆ కొబ్బరిలో ఇంకేమైనా పాలు ఉంటే కొంచెం ఊరి కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది. సో ఫైనల్గా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇందులో అయితే కొద్దిగా గీ అనేది అప్లై చేసేసుకొని దీన్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లార్చాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్యూబ్స్కా లేదా డైమండ్స్కా ఇలా షేప్స్ కావాలనుకుంటే మాత్రం కొద్దిసేపు ఆకి కట్ చేసేసుకోండి. లేదు ఇంకేమైనా లడ్డూలాగా కావాలనుకుంటే లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్యూబ్స్ అండ్ డైమండ్స్ చేసేసాను కాబట్టి బెల్లంతో. సో నేనైతే లడ్డూలాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు కనుక కొబ్బరి పాలతో చేసిన పులావ్ని కానీ మిస్ అయి ఉంటే వీడియో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేశాను. అలానే ఇలా చక్కెరతో కాకుండా బెల్లంతో తినాలనిపించిన వాళ్ళైతే ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరైతే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నాకు బెల్లంతో చేసిన దానికన్నా ఇది బాగా నచ్చింది, ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా ఇది చాలా బాగా తినేదాన్ని. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా స్పైసీగా కొబ్బరి పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా దాంతో మిగిలిన కొబ్బరితో ఇలా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఖచ్చితంగా స్వీట్ విత్ కొబ్బరి పులావ్ అయితే చేసేసుకోండి మీ హోమ్లో ఈసారి ఎవరైనా వస్తే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.